ఎవరెవరు తినకూడదు మాంసాహార పదార్థాలు? ఎవరు తీసుకోకూడదు అంటే ఆయుర్వేదంలో చెప్పే మౌలిక సూత్రాలకి అలోపతిలో పాటించే ముఖ్యంగా పాశ్చాత్య అలోపతిలో ఎవరైనా సరే జలుబు చేసిన తర్వాత కానీ ఏ ఆయిల్ వాడితే మంచిది అందరికీ అన్ని దోషాల వారికి? ఇప్పుడు మన కేరళలోకి వస్తే ఎక్కువ మనకు ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డాక్టర్ రమణ రాజు గారితో మాట్లాడుతున్నాం మనం, ఆయుర్వేదిక నిపుణులు. అండ్ ఇవాళ మనం మాంసాహార పదార్థాల గురించి కూడా తెలుసుకుందాం. ఎవరు తినవచ్చు, ఎంతవరకు తినవచ్చు, ఏ ప్రకృతి వారికి ఇది సరికాదు. డాక్టర్ గారు, మాంసాహారం అన్నది సర్వసాధారణంగా ఇప్పుడు రకరకాలుగా అందరు తింటున్నారు. ఎవరెవరు తినకూడదు మాంసాహార పదార్థాలు? ముఖ్యంగా జనరల్గా మామూలు చరకము, సుశ్రుతం వాటిల్లో కూడా ముఖ్యంగా మాంసరసం అనేది ఒక ప్రిపరేషన్ ఉంది. అవి ముఖ్యంగా వాత వ్యాధులు ఉన్నవారు ముఖ్యంగా తీసుకోవాలి మాంసరసం. అంటే సపోజ్ ఇప్పుడు ఎవరైతే అండర్ వెయిట్ ఉన్నారో, అదేవిధంగా కొన్ని వ్యాధులు, ఇప్పుడు సపోజ్ జ్వరం ఉంది, చాలా కాలం నుంచి జ్వరం ఉండటం వల్ల అండర్ వెయిట్ అయిన వారు వాళ్ళు కూడా తీసుకోవచ్చు మాంసరసం. నెక్స్ట్ ఇంకా మనకు పెరాలసిస్లో తీసుకోవచ్చు, ఇప్పుడు డిస్క్ బల్జులు, వీటి అన్నిటిలో కూడా తీసుకోవచ్చు మాంసరసం అనేది వాతం. అదేవిధంగా ఎవరు తీసుకోకూడదు అంటే ఎక్కువ కఫ ప్రకృతి ఉన్నవారు, ఎక్కువ వెయిట్ గెయిన్ ఉండి, నెక్స్ట్ ఇంకా మనకు గుండె సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువ ఉండి, నెక్స్ట్ హైపోథైరాయిడ్ ఉండి, ఇలాంటివి వీటిలో 2 రకాలు ఉంటాయండి, సంతర్పణ రోగాలు, అపతర్పణ రోగాలని. సంతర్పణ వ్యాధులు అంటే ఎక్కువగా మనం ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం ద్వారా వచ్చిన వ్యాధులను సంతర్పణ వ్యాధులు అంటాం. ముఖ్యంగా మాల్ న్యూట్రిషన్ అంటే ఎక్కువ పోషణ లేకపోవటం వల్ల వచ్చిన వాటిని మనం అపతర్పణ వ్యాధులు అంటాం. అపతర్పణ వ్యాధుల్లో మనకి ఇవన్నీ వస్తాయి, అనీమియా కానీ, ప్రోటీన్ డెఫిషియన్సీ, వైటమిన్ డెఫిషియన్సీ, ఇవన్నీ కూడా. వీళ్ళందరూ కూడా ఈ మాంసాహార పదార్థాలు తీసుకోవాలి. ఎవరైతే సంతర్పణ వ్యాధులు అంటే ఓవర్ న్యూట్రిషన్ వల్ల, ఇప్పుడంతా ఓవర్ న్యూట్రిషనే, దీని ద్వారా ఎవరైతే వెయిట్ గెయిన్ ఉండటం, హైపోథైరాయిడ్ ఉండటం, ముఖ్యంగా మనకు గుండెకు సంబంధించిన వ్యాధులు ఉండటం, కొలెస్ట్రాల్, ఇలాంటి వారు కొంతవరకు తగ్గించడం మంచిది. అంతేగాని అందరూ తీసుకోకూడదు. అది కూడా మనకు ఓవర్ వెయిట్ ఉండేవారు కూడా నాన్ వెజ్లో మెయిన్ ప్రోటీన్స్ ఉంటాయి, అలా కాకుండా ఎక్కువ ఫ్యాట్తో కూడిన మాంసం అనేది అవాయిడ్ చేయటం మంచిది. అంతేగాని ప్రోటీన్స్ తీసుకోవచ్చు, ప్రోటీన్స్ తీసుకోవచ్చు. చాలా గొప్ప విషయాలు చెప్పారు డాక్టర్ గారు ఇవాళ. నిజానికి ఆశ్చర్యం వేస్తుంది, ఆయుర్వేదంలో చెప్పే మౌలిక సూత్రాలకి అలోపతిలో పాటించే ముఖ్యంగా పాశ్చాత్య అలోపతిలో అంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఉదాహరణకి చల్ల పదార్థాలు, టాన్సిలైటిస్ ఆపరేషన్ అవ్వగానే చల్లగా ఇచ్చేస్తారు, ఐస్ క్రీమ్ ఇచ్చేస్తారు. అలాగే జలుబు చేస్తే మనం ఐస్ క్రీమ్ తినకూడదు అంటాం, వాళ్ళు అసలు దీనికి సంబంధం లేదంటారు. దీనికి బేసిస్ ఏమిటి డాక్టర్ గారు? తప్పకుండా అండి, ఇది జనరల్గా ఇప్పుడు మనం కాదు, సాధారణంగా ప్రతి ఒక్కరూ గమనించింటారు. ఎవరైనా సరే జలుబు చేసిన తర్వాత తలస్నానం చేస్తే ఇంకా జలుబు అనేది ఎక్కువ కావటం చాలామంది గమనించింటారు. జనరల్గా వేరే సైన్స్ వాళ్ళు ఏమంటారు, తలకు స్నానం చేస్తే దీనికి ఏం సంబంధం, ఇప్పుడు తలకి ఏమైనా రంధ్రాలు ఉన్నాయా, అవి ఏమైనా మెదడులోకి వచ్చేసి వాటర్ వస్తుందా అని అంటారు. తప్పకుండా అండి. ఇప్పుడు జనరల్గా మనకు ఇవన్నీ కూడా వాతపిత్త కఫాలపైనే ఆధారపడి ఉంటాయండి. ఇప్పుడు వాత లక్షణాలు మనం ఇంతకుముందు చెప్పినాం, తత్ర రూక్ష లఘు శీత కర సూక్ష్మ చెలో అనిలహ అని దాని సిమ్టమ్స్. రూక్ష అంటే డ్రైనెస్, మన బాడీలో ఎక్కడైనా సరే డ్రైనెస్ ఉంటే అది మనకు వాత దోషం ఉన్నట్టు తెలుస్తుంది. తత్ర రూక్ష. లఘు అంటే లఘుత్వం అంటే మనకు ఎక్కువగా లైట్నెస్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు అండర్ వెయిట్ ఉన్నారు వాళ్ళు కూడా వాత ప్రకృతి అని అంటాం. తత్ర రూక్ష లఘు శీత అంటే చల్లగా మనకు, కానీ చల్లగా ఇప్పుడు ఏసీలో ఉన్నాం వాతం అనేది ఎక్కువ వస్తుంది, ఐస్ క్రీమ్ తిన్నాం వాతం పెరుగుతుంది, అట్ట శీత. చల అంటే ఎక్కువ పరిగెత్తినాం, ఇట్ట మనకు ఆ వాత లక్షణాలు వాటికి సంబంధించి తీసుకుంటే పోతుంది. పిత్తం సస్నేహం ద్రవం ఇట్ట మనకు కొన్ని చెప్తారు, లఘు విశ్రంసరం ద్రవం అని. దానికి సంబంధించి కూడా పిత్తం దోషం, ఎక్కువ మసాలా ఫుడ్ తీసుకున్నావు, ఎక్కువ పులుపు తీసుకున్నాం, ఎక్కువ కారం తీసుకున్నావు, అది పెరుగుతుంది. నెక్స్ట్ కఫదోషం ఎక్కువ తీపి పదార్థాలు, పాల పదార్థాలు, నెక్స్ట్ ఎక్కువ కొవ్వు పదార్థాలు, ఎక్కువ చలికి ఎక్స్పోజ్ అయినా అవి పెరుగుతాయి. అంతేగాని మనం టాన్సిల్స్ ఉన్నా కూడా మనం ముఖ్యంగా కూల్ డ్రింక్స్ తీసుకోవటం వల్ల వాత దోషం పెరిగి ఇంకా పెరుగుతుంది. అలా మనకు ఆయుర్వేదం పూర్తి విరుద్ధం అవి. డాక్టర్ గారు, వంట చేయడంలో ఈ మధ్య బాగా కొబ్బరి నూనె వాడడం అనేది బాగా అలవాటు అయిపోయింది అందరికీ. ఒక ఆలివ్ ఆయిల్ అన్నారు మధ్యలో, కానీ ఏ ఆయిల్ వాడితే మంచిది అందరికీ అన్ని దోషాల వారికి? కుటుంబ పరంగా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేయలేం కాబట్టి జనరల్గా అండి వీటిలో ముఖ్యంగా శాచురేటెడ్ ఆయిల్స్, అన్శాచురేటెడ్ ఆయిల్స్ అని ఉంటాం. ముఖ్యంగా ఇప్పుడు చలికాలంలో చూస్తే మనం కొబ్బరి నూనె అనేది ఈ తక్కువ టెంపరేచర్లో గడ్డగడుతుంది. ఇవన్నీ కూడా మనకు శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. ఇప్పుడు మన కేరళలోకి వస్తే ఎక్కువ మనకు కొబ్బరి నూనె వాడటం జరుగుతుంది. జనరల్గా ఈ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువ వాడటం ద్వారా
ముఖ్యంగా వెయిట్ గెయిన్ అనేది జరుగుతుంది. అవును. అందుకే ఎక్కువ మనకు కేరళలో ఎక్కువ హైపోథైరాయిడ్, ముఖ్యంగా లేడీస్లో అయితే ఎక్కువ పీసీఓడి కేసెస్ అనేది ఎక్కువ కేసెస్ అనేవి ఉన్నాయి. సో అయితే అది అందరికీ ఆరోగ్యకరం అన్నది కరెక్ట్ కాదు. మెయిన్ అండి, ముఖ్యంగా ఆయుర్వేదంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకు ఇప్పుడు ఆయిల్స్లో ఏది మంచిది అని అట్టా చెప్తా. ఆయిల్స్లో మెయిన్ ఫస్ట్ నువ్వుల నూనెకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకు నువ్వుల నూనె అంటే అది మనకు అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. అది కాకుండా ముఖ్యంగా అండి, మనం జనరల్గా మనం కొలెస్ట్రాల్ పెరుగుతుంది అంటాం కదా. మేము చాలామందికి పేషెంట్స్ కూడా చూసినాం. మనం ఇంతకుముందు వమనం కానీ విరేచనానికి ఒకరోజు 30, 60, 90, 120 ఇట్టిస్తాం. ముందు లిపిడ్ ప్రొఫైల్ తీసినాం మనకు ఎంత ఉంది అని. తర్వాత 30, 60, 90, 120 మనకు నువ్వుల నూనె మనం లోపలికి ఇచ్చి తర్వాత 7 days మనం చూస్తే ఇంకా మనకు ముఖ్యంగా ఏదైతే హెచ్డిఎల్ పెరిగింది, విఎల్డిఎల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గింది. అది నువ్వుల నూనెకు ఉండే గొప్పతనం. నువ్వుల నూనె తీసుకుంటే ఇంకా మనకు ఫ్యాట్ అనేది బాడీలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అందుకే మనకు ఎక్కువ వెయిట్ ఎవరికైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళు వెయిట్ లాస్ కావాలంటే కూడా నువ్వుల నూనె తీసుకుంటే 1 week చాలా వరకు మనం తగ్గడం చూస్తాం. చాలా గొప్ప విషయం చెప్పారండి. చాలా ఉందండి నువ్వుల నూనెలో. అది ఏంటంటే కొంత వేడి చేస్తుంది. అందుకే ముఖ్యంగా స్త్రీలలో కూడా ఎక్కువ మనకు పీసీఓడి లాంటి సమస్యలు ఉండి మనకు పీరియడ్ సరిగ్గా లేకపోతే ఒక్క నువ్వుల నూనె మనం రోజు 20 ml ఉదయం 20 ml నైట్ తీసుకున్నా కూడా వస్తుంది. అందుకే పూర్వకాలం ముఖ్యంగా స్త్రీలకు నువ్వులు బెల్లం ఎందుకు మనకు ఎక్కువ నువ్వులతో కూడినటువంటి ఆహార పదార్థాలు వేడికి వస్తుంది. అందువల్ల పిత్తదోషం వాళ్ళు కూడా వాడచ్చా నువ్వుల నూనె? కొంత అదే మనకు పీరియడ్స్ ఎవరికైతే ఎక్కువ టయానికి రావో, వచ్చినా స్కాంటీ పీరియడ్స్ అంటే కొంత వస్తుందో వాళ్ళు వాడాలి. అంతేగాని పీరియడ్స్ వచ్చినప్పుడు ఎక్కువ మనకు బ్లీడింగ్ అయ్యే వాళ్ళు వాడకూడదు. ఎందుకంటే అది పిత్తదోషం వల్ల ఎక్కువ వస్తుంది, వాళ్ళు వాడకూడదు. అలా మనం రెండుకు డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఈ నువ్వుల నూనె అనేది చాలా వరకు ముఖ్యము, అందులో మంచిది. ఇంకా నువ్వుల నూనెలో మెయిన్ కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి పూర్వకాలం ఇవి వాడుతున్నారు. కాబట్టి నరాలకు సంబంధించిన వ్యాధులు, మోకాళ్ళ నొప్పులు అవన్నీ ఎప్పుడో 50-60 years తర్వాత వస్తున్నాయి. ఇప్పుడు 25-30 years వరకే వస్తున్నాయి. అంత మంచిదండి నువ్వుల నూనె. సో చాలా గొప్ప విషయాలు చెప్పారు డాక్టర్ రమణరాజు గారు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ మధ్యకాలంలో కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు 30 సంవత్సరాలకే వచ్చేస్తున్నాయి అందరికీ. వీపులో నొప్పి అంటారు కూర్చోలేక, అలాగే మెడ నొప్పి అంటున్నారు. వీటన్నిటికీ కారణాలు ఏంటి, దానికి ఆయుర్వేదంలో ఉండే చికిత్సా విధానాలు కూడా తెలుసుకుందామండి. అది ఇవాల్టి సాక్షి లైఫ్ ఎపిసోడ్. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్.